శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి టీవీ ప్రేక్షకులకు తుల్యనాత్మక పరిశోధనాత్మక అంశం మ్యారేజ్ అండ్ డివోర్స్, వివాహము విడాకులు. ఇప్పుడు ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. వివాహం చేసుకోవడం చాలా కష్టం, కానీ విడిపోవడం అనేటువంటిది చాలా తేలికగా, చాలా సునాయాసంగా ఒక తాంబూలం వేసుకొని ఉమ్మేసినంత ఈజీగా తయారయ్యింది నేటి వైవాహిక జీవిత వ్యవస్థ. ఒక పరిశోధనాత్మకమైనటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు విడాకులు అంటే సహజం, అది చాలా తేలికైనటువంటి పదం. ఏదో వేరే మతంలో కనుక తలాక్ అన్నట్టుగా ఇక డివోర్స్. ఎక్కడ ఈ వ్యవస్థ దెబ్బతింటుంది? వైవాహిక జీవిత వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుంది? యువత ఎందుకు పెళ్ళిళ్ళపైన ఆసక్తి చూపడం లేదు అనేటువంటి అంశాలు మనం ఈరోజు చర్చించుకునేటువంటి పరిస్థితి. ఒకప్పుడు భర్త వదిలేశాడు అనంటే ఆ అమ్మాయి మీద ఆ గ్రామంలో కానీ ఆ బంధువుల్లో కానీ ఒక జాలి అనేటువంటిది కలిగేది. ఆ అమ్మాయిని ఒక అపురూపంగా, అయ్యో మన కంటెదురు జరిగిన పిల్లకి ఇన్ని కష్టాలు వచ్చాయా అని జాలిపడేవాడు. ఇప్పుడు ఇంకా విడాకులు ఇవ్వలేదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, దీని మొగుడికి ఇది విడాకులు ఇవ్వదు కానీ సలహాలు ఇస్తుంటుంది. ఇక్కడ విడాకులు తీసుకోవడం తప్పు అని మేము సమర్థించటం లేదు. ఏ పరిస్థితుల్లో విడాకుల దాకా వెళుతున్నారు? అది విడాకులు తీసుకునేంతటి పెద్ద సమస్య. ఒకసారి కోర్టు మెట్లు ఎక్కే ముందు మనకు మనంగా ఒక ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సహజంగా ఇంట్లో ఆడపిల్లకు పెద్దలు పెళ్లి చేసినా, తాను ఇష్టపడి చేసుకున్నా, ఏవో కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఆ వివాహం వైఫల్యం చెందడం సహజం. కాబట్టి ఈ సహజ సిద్ధముగా మారినటువంటి ఈ విడాకులకి కారణభూతాలేంటి, అసలు ఏం కారణాలు అయి ఉండొచ్చు? కానీ ఇక్కడ కేవలం జ్యోతిష్య శాస్త్రరీత్యా మాత్రమే చర్చించుకోవాలి. జ్యోతిష్యునిగా నాకు ఉన్న అనుభవంలో వివాహం చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆలస్యంగా వివాహం చేసుకొని కనీసం 1 సంవత్సరం నిండకముందే దంపతులిద్దరూ విడిపోవడానికి లేదా విడాకుల నిర్ణయానికి కానీ వస్తున్నారు అన్న ఆలోచన కలిగినప్పుడు ఒక్కసారి ఆ ఉభయుల యొక్క జాతక పరిశీలన, వివాహ లగ్నం చూసేటువంటి ప్రయత్నం చేయాలి. నా అనుభవంలో నేను దగ్గరుండి ఎన్నో వివాహాలు చేశాను. పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడి అసలు జాతకాలు కలవవు అన్న వివాహాలు కూడా చేశాను. వాళ్ళు పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నారు. కానీ వివాహము నీవు గృహస్థుడిగా ఒక పిల్లను ఇచ్చి నిన్ను గృహస్థుడిగా మార్చినవాడు తండ్రి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు
విద్యాబుద్ధులు నేర్పినటువంటి వాడు తండ్రి. నీకు దగ్గరుండి వివాహం చేశాడే వాడు కూడా తండ్రి లాంటి వాడే. కానీ ఈ రోజున సంబంధాలు కుదిర్చిన, దగ్గరుండి పెళ్లి చేసిన, చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళని శత్రువులుగా చూస్తారు. వీడు చేయబెట్టి నా జీవితం ఇలా తయారయ్యిందని. అంటే వాళ్ళ మైండ్ సెట్ అక్కడ వరకే ఆగిపోతుంది. ఇందుకు కారణం అనేకాలు. జాతకరీత్యా దంపతులు విడిపోవడానికి తీసుకునేందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నటువంటి దంపతులకు సహజ కారణాలు కొన్ని నాకు తెలిసిన విషయాలు మీకు వివరిస్తాను. దంపతుల మధ్య శృంగార సంబంధం సరిగా సాగకపోవడం, లేదా దంపతులతో ఒకరికి శృంగార సామర్థ్యం లేకపోవడం, ఇది ప్రధానమైనటువంటి అంశం. నిజంగా వాడు సంసారానికి పనికిరాకపోతే, శారీరక సుఖాలకి పనికిరాని వాడితో నిర్ధారణ అయితే విడాకులు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటి? ఏది దొరక్కపోతే మా అల్లుడు కొద్దేవాడు, ఎంతకాలం కాపురం చేస్తుంది కొద్దేవాడితో అని ఈ పాయింట్తో విడాకులు అప్లై చేస్తున్నారు చాలామంది. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? అసలు వీడి శృంగార సామర్థ్యం ఉందా లేదా ముందు టెస్ట్ చేయమంటుంది. అక్కడ టెస్ట్ చేస్తే మరి మీరు పెట్టినటువంటి విడాకులు కేసు పోయినట్టే కదా. అంటే ఉద్దేశపూర్వకంగా బురద జల్లడం. ఇంకా జాతకంలో ద్వికళత్ర యోగం అంటే రెండో వివాహం ఉండడం. ఇది ఎలా జరుగుతుంది అంటే, పెళ్ళికి ముందు వేరొకరితో ఉన్న ప్రేమ వ్యవహారమును ఇంకొకరితో పెళ్ళైన తర్వాత కూడా కొనసాగించడం. ఇది ఈ రోజున రెండవ ప్రియురాలు కానీ రెండవ ప్రియుడు కానీ లేకపోతే వాళ్ళకి సమాజంలో ఏదో తెలియనటువంటి వెలితి, ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. వివాహమై చాలా కాలం అయినా పిల్లలు లేకపోవడం, కొత్త బంధం ఏర్పడిన తరువాత మొదటి బంధము నిర్లక్ష్యం చేయడం కూడా విడాకులకు కారణమవుతుంది. సహజంగా వివాహం అయింది, పిల్లలు పుట్టలేదు, దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పోనీ ఈ గాడిదకి ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు, రెండో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారని గ్యారెంటీ ఏమైనా ఉందా అనే చెక్ చేసుకోవాలిగా. కాబట్టి ఇక్కడ పిల్లలు పుట్టలేదు అన్న నెపంతో ముందు అమ్మాయి మీద నెపం నెట్టేయడం. ఈమె పిల్లలు పుట్టరు వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. తీర చూస్తే వీడికి లోపం. ఈ కారణంతో కూడా విడాకులు అవ్వచ్చు. వివాహం తర్వాత పేదరికం ఎదురవ్వడం, వివాహేతర సంబంధాలు ఏర్పడడం, ఇవి లౌకిక పరంగా సహజ సిద్ధంగా ఉండేటువంటి సమస్య. ఇంకొక కారణం ఏంటంటే ఈగోస్. అబ్బాయి అమ్మాయి బాగానే ఉంటారు, అటుపక్క అత్తమామలు ఇటుపక్క అత్తమామలు, వీళ్ళ ఈగోల కారణంగా విడాకులు ఇప్పించడం. 40 ఏళ్ళకు కూడా పెళ్లి కుదరటల్లా, ఏదో ముదిరిపోయిన వంకాయకి దొరికిన ముదురు బెండకాయ అనుకుంటే మధ్యలో ఆడబడుచనో వీళ్ళు వచ్చి నాకు నచ్చలేదురా అమ్మాయి, ఈమెదో కుమ్మంకాయలు పెట్టిన మొహం పెట్టుకుని ఏమి ఉంటుందన్నమాట. ఇది కాపురం వాడు చేసేది. ఇది మొగుడితో కాపురం చేయొచ్చు, కానీ తన తోబుట్టు ఇంకొకరితో కాపురం చేయకూడదు. ఇంకొక వ్యవస్థ చూసినట్లయితే భర్త ఉండడు, భర్త ఎప్పుడు మరణించాడు, పిల్లల్ని పెంచుకొచ్చారు, కూతురికి పెళ్లి చేశారు, అల్లుడు కూతురుతో చక్కగా ఆనందకరంగా ఉంది.
అక్కడ కొత్త ఆలోచన కలుగుతుంది. నీ కూతురు చేదాడిపోయింది, నీ మాట ఎందో వాళ్ళ మాట వింటుంది అనగానే నాకు లేని సుఖం నా కూతురికి ఎందుకు ఉండాలి, రా విడాకులు ఇచ్చిరా, వదిలేసిరా. ఇట్లా సమాజంలో ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కరి కథ వింటుంటే ఎన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా తనివి తీరదు. అటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, వివాహానికి ముందు జ్యోతిష్యాలని సంప్రదించండి. సరే వాడు ఎదవైతే మనం చేయగలిగిందేం లేదు, వాడు అవగాహన లేకపోతే. ఇక్కడ నాకున్నటువంటి పరిధిలో జ్యోతిష్య శాస్త్రంలో నాకున్నటువంటి అనుభవంలో విడాకులు లేదా దంపతులు విడిపోవటకు గల ముఖ్యమైన గ్రహాలు, వాటి యొక్క కంజంక్షన్స్ అంటే మనం తెలుసుకుందాం. రవి, కుజుడు, రాహువు, శని, కేతువు ఈ గ్రహభావాల విషయానికి వస్తే అష్టమ భావం అధిపతి మరియు ద్వాదశ భావం అధిపతి విడాకులకు ముఖ్య కారణమవుతాయి. మనం ఈ అబ్బాయిని చేసుకుంటే కాపురం చేస్తాడా, కొంప ముంచుతాడా, లేకపోతే ఈ అమ్మాయిని చేసుకుంటే కాపురం చేస్తుందా, కాపురం బజారున పెడుతుందా అన్నదానికి 8, 12 స్థానాలను ఆ గ్రహాల యొక్క భావాలను తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కొన్ని ప్రాంతాల్లో అల్లుడు జాతకం, పెళ్లి చేసుకోవాల్సింది అల్లుడు, అబ్బాయి, అమ్మాయి, మధ్యలో అత్తగారి జాతకాన్ని చూపిస్తున్నారు. అత్తగారికి అల్లుడు సరిపోతుందా అని. అంటే కాపురం చేయడానికా, కాపురం విడదీయడానికా? నిన్న మొన్న చూసాం కదా, మేనత్త మేనల్లుడిని పెళ్లి చేసుకుంది, ఇదో దౌర్భాగ్యం. అట్లా కొన్ని ప్రాంతాల్లో అత్తగారి జాతగారి నప్పుతుందా అంటే దేనికి? కాపురం విడగొడటానికి. అల్లుడు మాకు లొంగిపోతాడా, లొంగిపోడా, లేదా కోడలు మాకు లొంగి పనిచేస్తుందా, చేయదా అనే అంశాలు కొత్త వస్తున్నాయి బయటికి. వాటికి మీడియాలో సమాధానాలు. చింతామణి ఇంటికి వెళ్ళేటువంటి భవానీ శంకర కనుక మెళ్ళో ఆభరణాలు, మెళ్ళో కండవాలు, టోపీలు పోతాడు సరా, ఆ రకంగా వీళ్ళు మీడియాలో కూర్చొని మీ అత్తకి నీకు జాతకం కలవలేదయా అని వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం. దౌర్భాగ్యం ఇది కూడా జరుగుతుంది. దంపతులు విడిపోవడానికి రవి ఏ విధంగా కారకుడవుతాడు అని ఒకళ్ళు ప్రశ్న వేశారు. రవి సహజంగా అగ్నితత్వం ఉంటుంది. జాతకంలో ఏ విధంగా అయినా రవి సప్తమ భావానికి అంటే సప్తమ స్థానానికి సంబంధం ఏర్పడిన వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. రవి నీచపడిన లేదా శత్రుస్థానంలో ఉన్న మరియు సప్తమ భావానికి కనుక సంబంధం ఉంటే జాతకులకు వైవాహిక జీవితం సమస్యలు ఏర్పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ISI ట్రేడ్ మార్క్, తాతాచారుల ముద్రే. ఆధిపత్యం చూపించడానికి, అధికారం చెలాయించడానికి రవి కారకుడు అవుతాడు. కావున ఈ దంపతుల మధ్య సమస్య ముందు అహంతో మొదలై అగ్నిలో కలిసి చల్లారిపోయి రవి లగ్నములో కానీ సప్తమంలో కానీ ఉంటే జాతకునికి విడాకులు జరుగుతాయి. ఇది తాతాచార్యుల ముద్ర. ఇక్కడ తాతాచార్యులు అంటే ఎవరో కాదండి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాయలవారి ఆస్థాన గురువైనటువంటి తాతాచార్యులు వారు. ఆ రోజు ఆయన రాజముద్ర వేశారు అంటే రాజుగారు చెప్పింది చేయాల్సిందే, అది జరిగి తీరుతుంది. అటువంటి వారసత్వంలో వచ్చిన నేను చెప్పింది తాతాచార్యుల ముద్రే. రవి ఒకవేళ నీచ శత్రుస్థానాలలో లేకుండా కేవలం లగ్నం లేదా సప్తమ భావంలో ఉంటే దంపతులు ఇద్దరు ఒకరికొకరు దూషించుకుంటూ, చెడు మాటలను తిట్టుకుంటూ పోట్లాడుకోవడం లాంటిది జరుగుతాయి. కానీ విడాకులు తీసుకోరు. అంటే వీళ్ళిద్దరూ రోజు ఇంట్లో ముష్టి చేసుకోవాల్సిందే. కత్తులు, కటారులు, చాకులు, ఇడ్లీ పాత్రలు
అప్పడాల కర్రలు, కూరగాయలు, పళ్ళు వీటితో కొట్టుకుంటూ నిత్యము కలహాల కాపురం చేస్తారు. అయినా సరే సాయంత్రానికి మళ్ళీ ఇద్దరు మంచం మీద ఒకటే అవుతారు. ఇది సుఖం కదూ. అదే ఒకవేళ రవి శుక్రుడితో కలిసి 2వ భావంలో కానీ, లేదా 4వ భావంలో కానీ, లేదా సప్తమంలో కానీ, లేదా 9వ భావంలో కానీ ఉన్నట్లయితే విడాకులు ఖచ్చితంగా జాతకుని జీవితంలో జరుగుతుంది. విడాకులు తీసుకున్న వాళ్ళు చూసుకోండి ఒక్కసారి, ఈయన చెప్పింది కరెక్ట్ అవునా కాదో. మరి తాతాచార్యుల ముద్ర అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దంపతులు విడిపోవడానికి కుజుడు ఏ విధంగా కారుడవుతాడు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు 2వ భావంలో, 4వ భావంలో, 7వ భావంలో, 8, 12 భావాల్లో ఉంటే కుజదోషమని చెబుతారు. కుజుడు తీవ్రమైన గొడవలకు, వివాదాలకు, శారీరక హింసకు కారకుడు అవుతాడు. కాబట్టి కుజుడు వైవాహిక సంబంధ భావాలలో అంటే ముఖ్యంగా లగ్నంలో కానీ 7వ భావంలో ఉంటే జాతకుడి కుటుంబంలో తీవ్రమైన గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు అధికంగా ఉంటాయి. కానీ విడాకులు తీసుకోరు. ఇక రాత్రిపూట అమ్మాయికి కాస్త స్ట్రాంగ్ అయితే వీడికి జింతాత చితాచితానే, ఇక కత్తులతో బ్లేడ్లతో కోసుకోవడమే, కొరకడమే. ఒకప్పుడు విన్నాం మనం, అమ్మవాడు చాలా శాడిస్ట్ అండి, అమ్మాయిని సిగరెట్లతో వాతలు పెడుతున్నాడు, ఒళ్ళంతా మచ్చలే. ఇది ఆడవారైతే, మగవారైతే లో ఉన్న ఇంట్లో చేస్తారు. అదే ఆడవారిలో ఉందనుకోండి, కొరకడం, రక్కడం, గీకటం, బాకటం ఇలా జరుగుతూనే కోర్టులకు వెళ్తారు. కొట్లాటలు, కుమ్ములాటలు, ఆస్తులు చివరి క్షణంలో మళ్ళీ కలుస్తారు. ఒకవేళ కుజుడు 7వ భావంలో మాత్రమే సంబంధం ఉంటే గొడవలు, కొట్లాటలు కుటుంబం మొత్తములో కాకుండా కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉంటాయి. ఇది ఒక సుఖం. మీరు కొట్టుకు చావండి, మా దాకా రావద్దు. తలకాయలు పగిలితే మా దగ్గర రండి, హాస్పిటల్ చూపిస్తాం. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు కొంతమంది. కొట్టుకు చావండి, అంతిమంగా మా దగ్గర రండి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. స్త్రీ జాతక కుండలిలో పైన వివరించినటువంటి భావాలలో పాటు 3వ భావం, 11వ భావం లేదా ఆయా అధిపతులు నీచబడితే ఆ స్త్రీకి అత్తమామల నుండి శారీరక మరియు మానసిక హింస, ఒత్తిడి ఏర్పడతాయి. మొగుడితో బాగానే ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు బాగానే ఉంటాయి, చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇక ఏం ఫోన్ చేస్తుంది, ఒకసారి వీడియో కాల్ చేయి, మీ ఆయన ఏం చేస్తున్నాడు, బాగానే చూసుకుంటున్నాడా, ఏమని అంటున్నాడా, నన్ను ఏదో అన్నా అంటగా, ఇది నిజమేనా అంటే ఇక పులుసులో తాలింపు పెట్టినట్టే. అల్లుడు కూతురు గదిలో ఉంటే వీడియో కాల్ చేసేటువంటి తల్లినేమనాలి? లేకపోతే అల్లుడు ఆఫీస్కి వెళ్ళాడు, అది ఇంకో ఊళ్ళో ఎక్కడో ఉన్నాడు, వీడియో కాల్ చేసి ఇంట్లోకి ఎవరిని వచ్చారు ఈ మధ్య, ఒకసారి వీడియో కాల్ చేసి చూపించు, అది అక్కడ నువ్వు పెట్టావు, ఇది ఇక్కడ నువ్వు పెట్టావు, ఆ బల్ల తీసేయి, ఈ కుర్చీ తీసేయి, ఇలా ఉంటే నీ మొగుడిని మాట ఎండో. ఇట్లాంటి తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు స్వయంగా కూతుళ్ళ కాపురాలు బాడు చేస్తున్నారు. పాపం వాళ్ళకేం ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ తల్లి టార్చర్ ఎక్కువ అవుతుంది. ఇక అటుపక్కన వస్తే మీ ఆవిడేం చేస్తుంది, నన్ను ఏమైనా తిడుతుందా, కొద్దిగా మీ ఆడపడుచుని పట్టించుకో అంటే ఇలా 3, 7, 11 భావాల్లో కనుక ఈ గ్రహాలుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందికరం లేకపోయినా
తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, బంధువుల నుంచి వాళ్ళకి వస్తాయి. విడాకులు కలగడానికి ముఖ్య కారకుడు కుజుడు. అంతేకాకుండా జీవితంలో సగభాగం కోర్టు కేసులకే అంకితమైపోతుంది. జాతకుడికి కుజుడు వలన రాజయోగము కలిగి ఎలాంటి పాపగ్రహ దృష్టి లేనప్పుడు జాతకుడి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. దంపతులు విడిపోవడానికి శని ఏ విధంగా కారణం అవుతాడు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు దంపతులకు విడాకులు కలుగుటకు శనిగ్రహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శని వైవాహిక స్థానాలకు ముఖ్యమైన లగ్నము లేదా సప్తమ భావాల్లో ఉండినట్లయితే జాతకుడు ఎంతో గోప్యమైన లక్షణములు కలిగి ఉంటాడు. అంతేకాకుండా భాగస్వామిని నిత్యము అనుమానిస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధం ఉంటే ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ సంతృప్తి కలగదు. ఇక్కడ ఇంకో అంశాన్ని చెప్పాలి. ఒకే ఇంట్లో అన్నదమ్ములకు కానీ, అన్నాతమ్ముడికి కానీ, అప్పచెల్లెళ్ళకు కానీ ఒకే నక్షత్రాల్లో ఉంటారు. ఆరుద్ర ఆరుద్ర, జ్యేష్ఠ జ్యేష్ఠ, మూల మూల, అనురాధ అనురాధ, ఆశ్లేష ఆశ్లేష. ఇలా ఒకే ఇంట్లో ఏక నక్షత్రాల వాళ్ళు గనక ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం వారు ప్రశాంతంగా ఉండరు, వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకోరు. ఎదుటి వాళ్ళ కాపురాలను పాడు చేయడానికి నా చెప్పినట్టుగా అనురాధ కుజుడు, ఆశ్లేష బుధుడు, ఆరుద్ర వీళ్ళ బురద వీళ్ళు కడుక్కోరు, పక్కోళ్ళ బురద కడిగే ప్రయత్నం చేస్తారు. అంటే నాకు లేనిది నా తమ్ముడికి ఉండకూడదు, నాకున్నది నా చెల్లెలకు ఉండకూడదు, నా చెల్లెలకు ఉన్నది మా అక్కకు ఉండకూడదు. ఈగోస్. దీనివల్ల చేసుకున్నవాడు చేసుకున్నది సంకనాగిపోతున్నారు. వివాహ వ్యవస్థ అంటేనే హసయం వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ శని మందగమనుడు కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఇలానే ఉంటాయి. జాతకుల విషయాలు ఎంతకాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు అకస్మాత్తుగా ఆ విషయాలు బయటపెడతారు. ఆ కారణంగా జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారు. ఒక్కొక్కసారి శని దంపతులను శాశ్వతంగా దూరం చేస్తాడు. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా విడిగా ఉంటారు. దంపతుల మధ్య అపార్థాలు చెలరేగడం, గొడవలు కలగడం, వివాదాలు, చివరకు విడాకులు, వీటన్నిటికీ శని కారకుడైతే నపుంసకత్వానికి, సంతానం కలగపోవడానికి కూడా శని కూడా కారకుడవుతాడు. ఒక్కొక్కసారి ఈ లక్షణాలు కూడా విడాకులకు దారితీస్తాయి. దంపతులకు విడిపోవడానికి రాహువు కూడా ఒక కారకుడు అవుతాడు. రాహువు అంటే శని, శనివత్ రాహువు, రాహువత్ శని. రాహువు శని ఫలితాన్ని ఇస్తాడు, రాహువు శని ఫలితం ఇస్తే శని రాహు ఫలితాన్ని ఇస్తాడు. ఇందాక చెప్పాను చూసారా, శని ఆ ప్రభావం చాలా పెద్దది. కొంతమంది అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో, అబ్బాయి అమెరికాలో ఉంటాడు. విడాకులు ఎవరు చావరు. ఒక అమ్మాయి విజయవాడ, ఒక అబ్బాయి ఖత్తరు. వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ విడాకులు మాత్రం జరగవు. యుద్ధాలు చేసుకుంటుంటారు. ఉపయోగం ఏమైంది? పోనీ ఎవరన్నా కలపడానికి ప్రయత్నం చేస్తామా? మీరు మాకేం చెప్పక్కర్లేదు, మాకు అన్ని విషయాలు తెలుసు, మేము ఆమె గురించి బాగా తెలుసుకున్నాం, ఆయన గురించి బాగా తెలుసుకున్నాం. అలా అనేవాళ్ళు తన గురించి తాను గొప్ప అనుకోవడం, ఎదుటివాడు అసమర్థుడు అని ముద్ర వేయడం వలన కూడా
వివాహ జీవితం వారు సుఖంగా ఉండరు, చేసుకున్నవాడు సుఖంగా ఉండేవారు. పోనీ వీడు ఎవరైనా ఇంకో పెళ్లి చేసుకుంటాడా, వాడిని రాశి రంపాన పెడతారు. పోనీ అమ్మాయి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటుందా, రాశి రంపాన పెడతారు. కేవలం వైవాహిక హింసే ప్రధాన సమస్యగా మారితే ఈ వివాహ జీవితానికి రాహువు యొక్క ప్రభావం చూసినట్లయితే వైవాహిక స్థానాలకు రాహువుకు సంబంధం ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయడంలో రాహువు ముఖ్య కారకుడు. ఇక్కడ చెప్పాలి ప్రధానాంశం, రాహువు అంటే ఎవరంటే మధ్యవర్తి. భార్యాభర్తల మధ్య తగుదనమ్మా అని ఓ పెద్ద ముత్తైదును పంపిస్తారు. ఇక ఈమె పోయి ఆమె లోపాలు మొత్తం చెబుతుంది. ఆమెకి నేను అనుభవించలేదా, నా మొగుడితో నేను బాధపడలేదా, నా మొగుడితో నేను తల్లులు తినలేదా, నా మొగుడితో నేను బజారుని పడలేదా, నా పెళ్ళాం నన్ను కొడతలేదా, మేము పట్టించుకుంటున్నామా, నా పెళ్ళాం ఇంట్లో ఉన్నా నేను దాన్ని కూడు గుడ్డ పెట్టకుండా చంపటం లేదా, అయినా నాతో కాపురం చేయట్లేదా, సిగ్గులేని ఇంట్లోనే పడి ఉంటుంది. ఆ మధ్యవర్తిత్వానికి వెళ్ళి వీళ్ళు బాధలని వాళ్ళకి చెప్పుకొని వాళ్ళకి చెప్పిన విని దాన్ని ఇంకో రకంగా మలిచి చివరికి అగాధంలో పడేసేటువంటి వాడు రాహు. మధ్యవర్తి అనేటువంటి వాడు సంసారాన్ని కలిపే విధంగా ఉండాలి తప్ప అగాధం ఏర్పరిచేవాడు రాహు గ్రహంతో సమానం. నేను అప్పుడు అలా అనలేదే, ఆయనకి వేరే సంబంధం ఉందని నేను అనలేదు, వెనకేసి తిరుగుతున్నాడని చెప్పాను. వెనకేసి తిరగడం అర్థం ఒక రకంగా ఉంటుంది, సంబంధం ఉండడం ఒక రకంగా ఉంటుంది. ఆ చెప్పిన మాట విన్నవాడేమో అనాలి, అమ్మ నా గురించి అలా అంతా, మరి ఇది ఎవరితో తిరుగుతుంది అంటే ఎప్పుడు కూడా మధ్యవర్తి వల్లనే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి రాహువు మధ్యవర్తిత్వంతో చిలికి గాలివానై పెనుతుపానై ఆ కుటుంబాల మధ్య అగాధాన్ని ఏర్పరిచేటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి రాహు అలాంటి వాడు. ఇక్కడ ముఖ్యంగా 7వ భావంలో రాహు వలన జాతకుడు లేదా జాతకురాలు ఒక స్త్రీ పురుషుని యొక్క శారీరక ఆనందం లభించక ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. అంటే ఇక్కడ ఇతర సంబంధాలు అంటే దాన్ని అక్రమ సంబంధాలని మనం ఎక్కడా కూడా ఉచ్చరించకూడదండి. నీవు వదిలేసినటువంటి ఒక వివాహం అయింది, మనస్పర్ధలు వచ్చి ఏవో కారణాలతో విడాకులు ఇచ్చుకున్నారు, రెండో వివాహం చేసుకున్నావు, ఇతనితో ఆనందకరంగా జీవితం సాగుతుంది. వీరిద్దరి మధ్య ఏదైనా ఒక సమస్యలు సృష్టించినప్పుడు నీవు మొదట వదిలేసినటువంటి భార్యతో చాటింగులు చేస్తుంటావు. దీన్ని ఏమనాలి? వదిలేసిన భార్యతో నీకు కాంటాక్ట్స్ ఎందుకు? నువ్వు శారీరకంగా బయట తిరగక్కర్లేదు. వదిలేసిన భార్యతో కానీ వదిలేసిన భర్తతో కానీ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత భార్యతో కానీ ఆ భర్తతో కానీ చాటింగులు చేసుకున్నా, వాట్సాప్లో మాట్లాడుకున్నా అది దాన్ని ఏమంటారో సమాజం అర్థం చేసుకోవాలి. నీకు ఈ సామరస్యమే ఉన్నప్పుడు విడాకుల దాకా ఎందుకు వెళ్ళారు? మరి కట్టుకున్న భార్యని ఎందుకు వదిలేసావు? మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నావు. మరి నువ్వు మొదటి భార్యతో చాటింగ్ చేస్తున్న రెండో పెళ్ళాం కట్టుకున్న పెళ్ళాం ఏమనుకుంటుంది? లేదు నువ్వు వదిలేసిన మగుడికి ఎక్కడ కలుద్దాం, బయట కలుద్దామా అని చాటింగ్లు పెడుతుంటే మరి మళ్ళీ కట్టుకున్న మగుడు యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? దాని సంసారం అంటారా, రహస్యం గోప్యం అంటారా? కాబట్టి ఇక్కడ రాహువు ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తూ జాతకులు ఎంతో కాలం ఒకరితో ఒకరు ఇలాంటి పరిస్థితి జీవించరు. ఎవరికి జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాలి. రాహువు జాతకుడిని ఇతరులను గేలి చేసే స్వభావం కూడా కలగజేస్తాడు. సో నాకున్నటువంటి అనుభవం అంటే ఇక్కడ విడాకులు నాకైతే కాలేదు. ఎవడో ఒక గాడిదేనన్న ఒక SMS పెట్టాడు అంటే కామెంటు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి
చారిగారే చెప్పాలి సంస్కారం గురించి అని. వాడు సంసారాన్ని పనికొచ్చేవాడు, సంసారాన్ని పనికిరానివాడు వాడు అర్థం చేసుకోవాలి. ఒక కామన్ ఇష్యూని చెబుతున్నప్పుడు అది ఎవరికి వారు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందు నీ బతికేంటో నువ్వు చూడు. నా అనుభవంలో చూసినటువంటి విడాకులు తీసుకున్న వారి యొక్క జాతకాలు చూసినప్పుడు రాహువు వలన విడాకులు కలిగిన వారిలో ముఖ్యంగా శారీరక సమస్యగా తేలింది. కొన్నింటిలో వివాహేతర సంబంధాల వలన కూడా విడాకులు జరిగాయి. దంపతులు విడిపోవడానికి ఇక్కడ కేతువు కూడా ఒక రకంగా కారణము అవుతాడు. అది ఎలాగంటే కేతువు దేనినైనా సరే బూడిదిగా మార్చే స్వభావం కలిగిన వాడు. కేతువత్ కుజః, కేతువు కుజ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ వివాహ సంబంధాలకు మనల్ని దూరం చేసేందుకు కేతువు కూడా కొంత వారి పాత్ర వారు పోషిస్తారు. కేతువు 7వ భావంలో ఉంటే జాతకుడికి వైవాహిక జీవితంపై ఆసక్తి చూపించకుండా ఈ కేతువు చేస్తాడు. కుటుంబ జీవితం అంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు, కానీ వివాహేతర సంబంధములు కానీ లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును సూచించడం కానీ చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ శుక్రుడితో కలిసి వైవాహిక స్థానంలో ఉంటే దగ్గర బంధువులతో కానీ కన్న పిల్లలతో కానీ స్నేహితులతో కానీ కొన్ని విమర్శలు మరియు రహస్యమైన ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. ఇక్కడ ప్రధానంగా శుక్రుడు పాత్ర వచ్చింది కాబట్టి ఒక మాట చూద్దాం. ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ శుక్రుడు వక్రి అయి ఉంటే, సపోజ్ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఒక గుర్తు ఏదో పెళ్ళైన కొత్తల్లో మోజు వలనో లేకపోతే ఏదో భగవత్ సృష్టి వలనో కారణం ఒక జీవికి జన్మనిస్తారు. ఒక మంచి మగపిల్లాడు పుట్టాడు. ఆ మగపిల్లవాడు సహజంగా ఆ తల్లిదండ్రుల్లో ఎవరికి ఎక్కువగా ప్రేమిస్తే వారికి బాండ్ అవుతాడు. వాడు ఫోన్ చేసి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ పిల్లవాడు ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే తల్లిని అనకూడనటువంటి మాటలు, అడగకూడనటువంటి మాటలు అడిగిస్తారు. ఇక్కడ తండ్రి అడిగించడు, తల్లి అడిగించదు. ఈ తండ్రిని, ఈ పిల్లవాడిని పెంచుతున్నారే వాడి చేత కన్న తండ్రికి కన్న తల్లికి వ్యక్తిత్వ హవనం చేస్తారు. వాళ్ళకి స్లో పాయిజన్ పెడతారు. చివరికి తండ్రి అన్నా తల్లి అన్నా ద్వేషాన్ని పెంచుతారు. మరి పెంచి నువ్వెంతకాలం శాశ్వతంగా బతికుంటావు? రేపు పొద్దున ఈ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు చేరాల్సిందే కదా. నువ్వు ఈ రకంగా ఇంజెక్ట్ చేస్తే ఆ పిల్లవాడి జీవితం రేపు పొద్దున తల్లిదండ్రులతో ఎలా సఖ్యంగా ఉంటాడు? మనం అన్నం పెడుతున్నామా, విషం పెడుతున్నామా? దీనికి కారణం ఎవరంటే సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్ర ప్రభావం. ఏది ఏమైనా సరే కేతువు వైవాహిక స్థానానికి సంబంధం ఉంటే జాతకుడు తన భార్య భర్త నుండి పూర్తిగా విడిగా ఉంటారు. కేవలం భవిష్యత్తు తరం కోసమో లేదా వంశానికి వారసుల కోసము కానీ వివాహానికి అనుమతిస్తారు. ఇలాంటి జాతకులు తమకు పుట్టే బిడ్డలు సమయానికి తన భార్య భర్తతో విడిపోయే ఉంటారు. కేతువు వలన జాతకులు విడిపోయే సందర్భాలు ఇలా ఉన్నాయి, కానీ విడాకులు తీసుకునే సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా విడాకులు తీసుకునేటువంటి జాతకాలు ఎలా ఉంటాయి? అసలు వివాహం నిర్ణయం అప్పుడే ఈ గ్రహాల మేళవింపు కనుక ఉంటే పెళ్లి చేసుకోవద్దు.
దానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు ఎలా ఉంటాయి? రవి, కుజ, శని, రాహు, కేతువు గ్రహాలు శత్రుస్థానాల్లో కానీ లేదా నీచ స్థానాల్లో కానీ ఉండనట్లయితే దంపతులు విడిపోవడం జరుగుతుంది. రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలు మరియు వాటి స్థానాల చెడు దృష్టి అయి ఉంటే దంపతులకు విడాకులు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకవేళ రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలు మంచి శుభగ్రహాల దృష్టి పడితే దంపతులు విడాకులు కలిగిన తరువాత మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. సప్తమ స్థానాధిపతి 6వ భావంలో ఎలాంటి శుభగ్రహ దృష్టి లేకుండా ఉంటే జాతకులకు విడాకులు కలుగుతాయి. శని రాహువులు కలిసి లేదా ఏదో ఒక గ్రహం అయినా లగ్నంలో ఉంటూ తీవ్రమైన గ్రహ దృష్టి పడితే దంపతులు విడిపోవడం జరుగుతుంది. అయితే ఈ గ్రహస్థితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది జరగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైన హింసలను భరించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి వక్రస్థితిలో ఉన్న లేదా అస్తంగతం చెందిన అంటే రవితో కలిసిన లేదా నీచబడిన దంపతులు విడిపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్నో గ్రహాలు, వాటి స్థానాలు, వాటి అధిపతుల స్థానాలు ఎన్నో దంపతుల మధ్య విభేదాలు విడాకులకు విడిపోవడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే జన్మకుండలి పూర్తి విశ్లేషణ చేయనిదే ఎలాంటి నిర్ణయం చేయకూడదు. కాబట్టి విడాకులు తీసుకుందాం, విడిపోదాం, కోర్టుల మెట్లు ఎక్కే ముందు ఒక్కసారి మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకొని మనం విడిపోయేటువంటి అంశం తీవ్రమైనదా, ప్రమాదకరమైనదా, తాత్కాలికమైనదా, మనం ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నామా అనేటువంటి ఒక్క ఆలోచన చేసి అడుగు ముందుకు వేయండి. మీ జీవితం, మీ వైవాహిక జీవితం నల్లేరుపై బండి నడకలాగా మారే అవకాశం ఉంటుంది. సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ.